Welcome to this 5-day program on human values and professional ethics. Okay. So, morning we had introduction and now we are going into the content of the program. So, in this content I would like to discuss about what is role of education. Okay. So, role of education is to develop the competence in a human being to lead the life with definite human conduct. So, this is the goal of education. So, now my question is such kind of education necessary or not necessary? Necessary. Now, who is responsible to make it available? Parents. Yeah. So, మార్నింగ్ సెషన్లో డిస్కస్ చేసాం కదండి, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ వేర్ టు స్టార్ట్. సో దట్ ఈస్ ద బిగ్గర్ ఇష్యూ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టూడెంట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ అబౌట్ 20 years. సో ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు 20 సంవత్సరాలు ఈజీగా పడుతుంది, 18, 19, 20 సంవత్సరాలు పడుతుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము? మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ విత్ క్లారిటీనా? మోస్ట్ కన్ఫ్యూజ్డ్. సో దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్. సో ఇష్యూస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. నౌ పర్సన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పర్సన్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దీస్ 3 stages ఆర్ దేర్. ఒకటి ఏంటంటే జనరల్ సొసైటీ, second one is in education system, and third one is inside a family. So these 3 things are there. Now if we talk about say parents దగ్గర నుంచి రావాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ ఒక ఏమంటారు ఒక ఫ్యామిలీలోనే డిస్కషన్ అవుతుంది. అది అదే కనుక సొసైటీలో చేయాలంటే we feel it is a very big task. సో ఎక్కడ స్టార్ట్ చేయాలనేది. ఓకే, కరెంట్లీ వీఆర్ ఫార్చునేట్ దట్ వీఆర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. So we can easily impart such kind of education to one generation or many generations also. So what is that kind of education if we have clarity? Okay, if we have clarity, what is missing, where to start, and if we have clarity, then things will go in a right direction అనేది. అచ్చా, ఇది చెప్తున్నందుకు మీకు తెలియదు అనేది ఏం లేదండి. ఇందులో నేను చెప్తున్న ప్రతి విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు విన్నదే. ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ all the thing in a some kind of perspective and we can discuss we can clearly discuss further. Tarvata ee prati word and what I am using, okay, meaning is more important than word. This is one tip I want to give. So let us discuss about the meaning, not the word. ఇప్పుడు నేను ఏదో ఒక వర్డ్ యూస్ చేశాను, దానికి మీరు ఏదో మీనింగ్ అసోసియేట్ చేసుకొని ఉన్నారు, నేను వేరే మీనింగ్తో యూస్ చేస్తున్నాను ఆ వర్డ్ని. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ వి fix to that meaning, not give very much importance to the word what I am using. Okay, that is another suggestion I am making. And other thing is the for participation in the workshop, మనం చిన్నప్పటి నుంచి ఈ ఆపోజిట్స్ అలవాటు పడ్డామండి, ఆపోజిట్స్ నేర్చుకున్నాము. ఓకే, సో లెట్ మీ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వైట్? బ్లాక్. ఓకే, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ డే? నైట్. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ మ్యాన్? ఉమెన్. సో ఇవన్నీ ఆపోజిట్స్ లాగా పడిపోయింది. ఓకే, నౌ వైట్ అండ్ బ్లాక్ ఆర్ నాట్ ఆపోజిట్స్, యాక్చువల్లీ దే ఆర్ డిఫరెంట్ కలర్స్. ఓకే, డే అండ్ నైట్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్. ఓకే, మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కాంప్లిమెంటరీ, దే ఆర్ నాట్ ఆపోజిట్స్. అయితే ఇది అంత చిన్నదే కదండి, తెలుసు కదా మాకు అని. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ ఆపోజిట్ ఎంత మనం జీర్ణించుకున్నామంటే, మీ బాస్ ఎవరో పిలిచేసి 2 ఎంప్లాయీస్ని పిలిచేసి ఏ అండ్ బి ఉన్నారు, ఏని నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు అన్నాడు. సో బి ఏమనుకుంటాడు? పని చేయట్లేదు అని. అంటే అతను కామెంట్ చేసింది ఓన్లీ ఏ పైనే, హీ హెస్ నాట్ కామెంటెడ్ ఆన్ బి. కానీ బి ఆటోమేటికలీ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ గుడ్ వర్క్ అని. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, లెట్ us డిస్కస్ ఆన్ దట్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే మిగతా అన్ని తప్ప ఇలా అనుకోకండి, because we will go into different directions if we talk on that kind of things. So let us fix to the content what we are discussing and what is relevant to us, right. So with these few words I would like to continue. Now
and whatever I am telling here, okay, do not accept it to be true. Verify according to your own natural acceptance. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే దాన్ని సహజ స్వీకృతి అంటామండి తెలుగులో. సో నేను ఇది ఇంగ్లీష్లో తెలుగులో ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాను. సహజ స్వీకృతి అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ విచ్ ఈస్ దేర్ విత్ ఇన్ అస్. ఇంకొకటి, దీన్ని ఎవ్వరూ కరప్ట్ చేయలేరు, ఎవ్వరూ దాన్ని మన నుంచి తీయలేరు. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒక ఉదాహరణ అడుగుతాను. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్తో ఆన్సర్ చూడండి. అందరినీ గౌరవించాలా, కొంతమందినే గౌరవించాలా? రైట్, అందరినీ గౌరవించాలి. అందరినీ గౌరవిస్తున్నామా? లేదు. సో ఈ అందరినీ గౌరవించాలి అన్న ఆన్సర్ సహజ స్వీకృతి ఆధారంగా వచ్చింది. అందరినీ గౌరవిస్తున్నామా అని అడిగినప్పుడు గౌరవించట్లేదని చెప్తున్నాం. అది ఎలా వచ్చింది? అది మన సంస్కారం ద్వారా వచ్చింది. ఓకే, మన ప్రాక్టీసెస్ ద్వారా వచ్చిన ఏమంటారు ప్రాసెస్. అది అందరినీ గౌరవించాలి. బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. బట్ డూ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడి ఆర్ నాట్ అంటే ఆన్సర్ ఏమొచ్చింది? అందరినీ గౌరవించాలి. సో ఇది డిఫరెన్స్ అండి. సహజ స్వీకృతి ఆధారంగా పరీక్షించి చూడండి, మీకే ఆన్సర్ తెలుస్తుంది. ఎస్సా నో అనే ఆన్సర్ మీకే తెలుస్తుంది. సో నౌ ఇందాక ఫస్ట్ సెషన్లో స్టార్ట్ చేసిన ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొస్తున్నానండి. ఓకే, హ్యూమన్ బీయింగ్. ఓకే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. This is my first proposal. Human being is coexistence of body and self. Coexistence I am drawing. Body and self. Okay. ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఎక్కువ డబ్బులు కావాలి అన్నాం. ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతాము. ఈ ఎక్కువ భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోవడము, సో భౌతిక సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయండి. ఫిజికల్ ఫెసిలిటీస్, దానికి డబ్బు కావాలి. Money gives physical facilities. Physical facilities are required for body. అంటే నా శరీరానికి ఉన్న సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేను. దేని ద్వారా? భౌతిక సౌకర్యాల ద్వారా. ఇప్పుడు ఏమైందంటే నాకు ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటానన్న భ్రమ లోపల పడిపోయింది. ఓకే, ఇందాక చూసారు 2 ఫ్యామిలీస్. ఓకే, ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారా? అది చెప్పలేదు మనం. సో దిస్ ఫెసిలిటీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యాపీనెస్. నౌ ఎందుకు డబ్బులు కావాలి? భౌతిక సౌకర్యాల గురించి కావాలి. భౌతిక సౌకర్యాలు దాంతో ఏం చేయగలుగుతాము? శరీరానికి ఉన్న సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాం. అంటే వీ కెన్ ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ బాడీ. రైట్, దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. లైక్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి ఐ వాజ్ హ్యావింగ్ అ డిస్కషన్ విత్ కమిషనర్ గారు, వాళ్ళ ఆఫీస్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, నేను ఒక దగ్గర ఉంటాను గచ్చిబౌలిలో. ఎలా మాట్లాడతామండి? ఫోన్లో మాట్లాడతాం. అది ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అది ఇంపార్టెంటా, లేకపోతే ఏ మోడల్ మొబైల్ ఫోన్లో మాట్లాడుతాను అది ఇంపార్టెంటా? అంతే కదా, కంటెంట్ ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఫోన్ కొనుక్కునేటప్పుడు మోడల్ ఇంపార్టెంట్. ఎందుకు? నేను ఏం జాబ్ చేస్తున్నాను, నా జీతం ఎంత, నా స్థాయి ఏంటి, నా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎలాంటివి ఉన్నాయి, ఇవన్నీ చూసి, అయితే ఇవన్నిటితో ఏమవుతుందంటే నేను ఒత్తిడికి గురవుతున్నాను. సో దీన్నే పరతంత్రం అంటామండి. ఐఎమ్ గెటింగ్ ప్రెషరైజ్డ్ బై మై సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ టు చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్. కానీ ఈ ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా వచ్చేదేంటి? నా సామర్థ్యం పెంచుకుంటున్నాను తప్ప నేను మాట్లాడే దాంట్లో ఏం పెరిగే ఛాన్స్ లేదు కదా, కంటెంట్లో పెరిగే ఛాన్స్ లేదు కదా. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, షూస్. ఓకే, భౌతిక సౌకర్యం అని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను చూడండి. భౌతిక సౌకర్యం అంటే ఏంటంటే దేన్నైతే నేను కొలవగలుగుతాను, లెంత్, బ్రెడ్త్, హైట్, వెయిట్, థిక్నెస్ ఉంది కదా, దేన్నైతే నేను కొలవగలుగుతానో దాన్ని భౌతిక సౌకర్యం అంటున్నాను. ఏదైనా అయితే దేన్నైతే మెజర్ చేయలేని చూడండి, అది భౌతిక సౌకర్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ ఎలా మెజర్ చేస్తారు? యూ కెనాట్ క్వాంటిఫై ఇట్, ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్ థింగ్. సో క్వాంటిఫై చేసేది భౌతిక సౌకర్యం. అయితే ఏ భౌతిక సౌకర్యమైనా సరే అది శరీరానికి ఉపయోగపడుతుంది, సెల్ఫ్కి కాదు. ఓకే, ఈ శరీరానికి ఉపయోగపడే భౌతిక సౌకర్యం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షూస్ తీసుకుందాం. షూస్ కానీ చెప్పులు కానీ తీసుకుందాం. చెప్పులు కానీ షూస్ కానీ ఎందుకు కావాలి? రక్షణకి. సో ప్రొటెక్షన్. ఇంకేం కావాలి? కంఫర్ట్. రైట్,
ఓకే, ఇంకా ఏం చూస్తామండి కొనేటప్పుడు? డిగ్నిటీ, డిగ్నిటీ, ఫ్యాషన్, స్టైల్, కలర్, ప్రైడ్, ఇంకెన్నో రాస్తారు ఇక్కడ. ఇక్కడ ఒక్కటి కూడా రాయలేము, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో ఇంకొకటి కూడా రాయలేం. ఓకే, ప్రొటెక్షన్, కంఫర్ట్, ఇంతకంటే ఎక్కువ రాయలేం. ఇక్కడ ఎన్నో వస్తున్నాయి, చాలా వస్తూనే ఉన్నాయి. ఇంకా అదొక ఉదాహరణకి షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళిన తర్వాత ద మూమెంట్ యూ ఎంటర్ ద షాప్, ఓకే, ఆ సేల్స్ పర్సన్ వచ్చాడు, అడిగాడు మిమ్మల్ని, నంబర్ ఎంత అడిగాడు, రేంజ్ ఎంత అడిగాడు, అయిపోయింది. దాని తర్వాత మీరు 7 నెంబర్ అన్నారనుకోండి, వాడు 7 చూపిస్తాడా లేకపోతే 9, 5 అలా చూపించే ఛాన్స్ ఉందా? సో నౌ యువర్ ప్రొటెక్షన్ ఈజ్ దేర్ విత్ దట్ షూస్, అండ్ ఇఫ్ యువర్ ప్రాపర్ నంబర్ ఈజ్ దేర్, దెర్ ఇస్ అ కంఫర్ట్ టు యూ. బట్ దాని తర్వాత ఎక్కువ సమయం దేని మీద కేటాయించాం, దాన్ని చూస్తాం, ఇటు చూస్తాం, అటు చూస్తాం, అన్నీ ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసాం, ఫైనల్లీ నచ్చలేదు, వేరే షాప్కి వెళ్ళిపోయాం, ఇంకో షాప్కి వెళ్ళాం. దాని తర్వాత ఎప్పుడో ఒకసారి కొన్నాం, కొన్న తర్వాత నెక్స్ట్ డే ఆ షూస్ వేసుకొని కానీ చెప్పులు వేసుకొని కానీ ఆఫీస్కి వచ్చాం, వేరే వాళ్ళకి చూపిస్తున్నాం, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు చూశారు, సడన్గా ఏమన్నారంటే, అరే ఇంకో 100 రూపాయలు ఎక్కువ వేసి ఉంటే ఇంకా మంచిగా వచ్చేవి కదా అన్నారు. రైట్, సో నో ఇట్స్ గాన్. What we want to derive happiness through physical facility, it is not coming. It is not coming. ఇప్పుడు కొన్ని వస్తువులు ఎలా ఉన్నాయంటే అది కొనకపోతే నేను చచ్చిపోతాను అన్నంత ఫీలింగ్తో కొనేసాం. బట్ దట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ దేర్ ఫర్ లాంగర్ టైం. అంటే భౌతిక సౌకర్యాల వల్ల జరిగేది ఏంటంటే శరీరానికి ఉన్న సామర్థ్యం పెరుగుతుంది తప్ప సుఖం అనేది రాదండి. వస్తుంది అనుకుంటున్నాము కానీ రావట్లేదు. అలా నిజంగా సుఖం కనుక వస్తే చాలా వస్తువులు ఉన్నవాళ్ళు, చాలా డబ్బులు ఉన్నవాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారు. సో దీనికి కావాల్సింది ఇంకొకటి ఉంది. సో ఇది ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. బట్ అన్నెసెసరీలీ వీ హ్యావ్ అటాచ్డ్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ దట్ ఇఫ్ వీ హ్యావ్ మోర్ ఫెసిలిటీస్ వీ విల్ బీ మోర్ హ్యాపీ. సో దట్స్ ద రీజన్ వై వీ నీడ్ మోర్ మనీ. అందుకనే సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలని లైఫ్లో అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు సెటిల్ అవుతున్నామో దిస్ ఇస్ అ చేజింగ్. ఓకే, అయితే భౌతిక సౌకర్యాలు, సుఖం, ఈ రెండు. దిస్ ఈజ్ ద యాక్చువల్ టాపిక్ రైట్ నౌ ఐఎమ్ డిస్కసింగ్. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. స్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, స్పెక్ట్స్ ఈజ్ అ ఫిజికల్ ఫెసిలిటీ. ఓకే, సో కొంతమంది స్పెక్ట్స్ పెట్టుకుంటున్నారు. సో దెర్ మైట్ బి సమ్ విజన్ ప్రాబ్లమ్ సంథింగ్. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, టెస్ట్ చేయించుకున్నారు, దే హ్యావ్ గివెన్ సమ్ నంబర్. సో 0.25, 0.5, 1, 2 ఏదో ఇచ్చారు నంబర్. షాపుకు వెళ్ళిన తర్వాత ఎక్కడ సమయం కేటాయిస్తున్నాం? లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఐటమ్? రైట్. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ నంబర్ ఉంది. నంబర్ ప్రిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? ఫ్రేమ్ ఉంది. సో దిస్ ఫ్రేమ్ టెల్స్ అస్ ఏంటి? గోల్డెన్ ఫ్రేమ్, సిల్వర్ ఫ్రేమ్, హాఫ్ కట్, ఫుల్ కట్, ఇవన్నీ వచ్చాయి. బట్ స్టిల్ వీ ఫీల్ దట్ వీ విల్ బీ హ్యాపీ బై హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ, బట్ దట్ ఈస్ షార్ట్ లివ్డ్. అంటే దీంట్లో తెలిసేది ఏంటంటే భౌతిక సౌకర్యాలలోంచి సుఖం అనేది రాదు. భౌతిక సౌకర్యాలు వేరు, సుఖం అనేది వేరు. సో భౌతిక సౌకర్యాలు ఎందుకు కావాలి మరి? దేనికోసం కావాలి? భౌతిక సౌకర్యాలు కావాల్సింది మూడింటికండి. అది చేయగలిగే పనులు 3 చేస్తాయి. 3 పనులు చేస్తాయి అవి. ఒకటిది పోషణ, నర్చరింగ్. రెండవది రక్షణ, ప్రొటెక్షన్. మూడవది సదుపయోగం, అంటే శరీరాన్ని సదుపయోగించుకోవడానికి భౌతిక సౌకర్యాలు వాడుతున్నాం. రైట్ యూటిలైజేషన్. ఈ మూడు తప్ప ఇంకా ఏమీ చేయలేమండి భౌతిక సౌకర్యాల వల్ల. ఇప్పుడు అన్నెసెసరీగా యాజ్ ఎ ఫాల్స్ నోషన్ ఏమైందంటే నా దగ్గర భౌతిక సౌకర్యాలు ఉంటే నాకు సమాజంలో గౌరవము అనేది ఉంది. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఎంతమందిని వాళ్ళు వేసుకునే బట్టలను చూసి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని చూసి గౌరవం ఇస్తున్నారు మీరు? Are you respecting people by seeing their property or are you respecting by their relationship? ఎలా ఇస్తున్నారండి? ఓకే, కానీ మనకు మాత్రం వస్తుంది అనుకుంటాం. ఎలా వస్తుంది అనుకుంటున్నాం? నాకు ఇలాంటివి ఉంటే నాకు వస్తాయని మనం అనుకుంటున్నాము. కానీ మీరు ఎలా ఇస్తున్నారు రెస్పెక్ట్ వాళ్ళకి? రిలేషన్షిప్పే కదా. ఏంటి సార్, ఎట్లా చెప్పండి? సొసైటీలో ఇప్పుడు ఎవరైనా ఎదురుపడి అనుకో సార్, వాళ్ళతో మనకు డైరెక్ట్ ఏ రిలేషన్షిప్ లేకున్నా, వాళ్ళ వ్యక్తిత్వం లేకున్నా, వాళ్ళ అపీరెన్స్ చూసి మనం రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అగ్రీడ్. తర్వాత
ఒక నిమిషం సార్, ఇది క్లోజ్ చేస్తాను. తర్వాత ఆ తర్వాత ఏర్పడిన రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంది మరి మీ రెస్పెక్ట్? ఫస్ట్ అయితే మనం వాళ్ళ అపీరెన్స్, వాళ్ళ ఇది భౌతిక సౌకర్యం చూసిన తర్వాతనే కదా ఫస్ట్ అది ఇంట్రొడక్షన్. తర్వాత ఆ తర్వాత కంటిన్యూషన్ ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు విలువల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. అంటే ఇప్పుడు మీరు విలువల మీద ఉంటుంది అంటున్నారా, లేకపోతే బట్టల మీద ఉంటుంది అంటున్నారా? రెండు కూడా ప్రాధాన్యత చూపిస్తాయని చెప్తున్నారు. ఓకే సరే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్. సార్ క్లోజ్ చేస్తాను, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హౌ ద పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఒక వ్యక్తి మీరు ఎలా ఉన్నా కానీ మీతో సరిగ్గా మాట్లాడుతున్నాడు, ఇంకో వ్యక్తి మీరు మంటి బట్టలు వేసుకుంటే మాట్లాడుతున్నాడు, ఎవరితో మీరు కంఫర్టబుల్గా ఉంటారు? అంతే కదండి. అంటే దేనికి అప్పర్ హ్యాండ్ ఉంది? రిలేషన్షిప్కి ఉందా లేకపోతే రిలేషన్షిప్కి ఉంది కదా, అంతే కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఓకే, సో వెన్ వీఆర్ రిలేటెడ్ టు అదర్ పర్సన్ ఇట్ డిపెండ్స్ ఆన్ రిలేషన్షిప్, నాట్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద అదర్ పర్సన్. అది వన్ మోర్ థింగ్. మనము ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామండి? మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్సా, మోస్ట్ అట్రాక్టివ్ డ్రెస్సా? బయటికి వెళ్తున్నప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ప్లీజ్ చెక్. ఓకే, సో ద సేమ్ థింగ్ కెన్ బి అప్లై. అలాగని నేను మామూలుగా ఈ నైట్ డ్రెస్లు వేసుకొని అలా చెప్పట్లేదు నేను. వెల్ టు డూ, బట్ స్టిల్ దెర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఇన్సైడ్ అస్ టు వేర్ ద డ్రెస్ ఆఫ్ అట్రాక్షన్. వై ఇట్ ఈస్? అదేంటంటే ఎక్కడో ఒక దగ్గర విశిష్టత, నేను బాగా కనబడాలి, ఇలాంటివన్నీ ఇదంతా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ ఇట్. అయితే ఎప్పుడైతే ఈ శ్రేష్టత అనే డైరెక్షన్లోకి వెళ్ళిపోతామో ఇవన్నీ మైనర్ ఇష్యూస్ అయిపోతాయి. ఈవెన్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ, you dress properly, but these things will become minor issue. Otherwise now they are major issues right now. Okay, major issues. And I want to look best. Okay, my house should be good, right? My car should be 10 inches more than other people. Yes sir, yes, question. Yes sir. మనిషిని చూసి గౌరవిస్తాను అనేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఒక మంచి హై ఎండ్ ఫోన్ కొనడానికి పోదాం అనుకోండి, మంచి షాప్లో, ఒక హై ఎండ్ షాప్లో వెళ్దాము. అక్కడ ఒక మంచి కార్ నుంచి దిగిన అతను ప్లస్ ఒక సైకిల్ మీద వచ్చిన అతను ఒక బెగ్గర్ వచ్చాడు అనుకోండి. ముగ్గురిని ఆ షాప్ ఉన్న ఎలా రియాక్ట్ అవుతాడు? బెగ్గర్ని అయితే ₹1 ఇచ్చేసి పంపించేస్తాడు. కానీ ఎదుటోడి వాడి యొక్క స్టైల్ని కానీ వాళ్ళ యొక్క వేసుకున్న వేషాన్ని కానీ చూసిన తర్వాత హై అండ్ వాడికి ఒక రకమైన ఫోన్ చేయిస్తాడు, ఆ కార్ నుంచి దిగిన వాడికి, ప్లస్ ఒక సైకిల్ మీద వచ్చిన ఒక కార్ చేయిస్తాడు. అంటే అతని అపియరెన్స్ పెట్టి రియలైజ్ కూడా అతను ఎలాంటి ఫోన్ చేయాలని కూడా చూపించాలని కూడా రియలైజ్ అవుతాడు. అంటే అక్కడ ద అపియరెన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద పర్సన్స్ పర్సెప్షన్. కానీ అక్కడ రిలేషన్ ఏర్పడదు సార్. Okay, now I'm requesting you. I'm requesting you. ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మధ్యలో పెట్టండి. యూ ఆర్ ఇన్ ద సెంటర్ అండ్ యువర్ నార్మల్ రిలేషన్షిప్స్ యూ లెట్ us discuss that. Normal, let us not take it to extraordinary thing. Extraordinary thing కి let us go to 3rd day 4th day. నార్మల్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్, నార్మల్ డే టు డే. యువర్ కొలీగ్ ఈజ్ దేర్, యువర్ సన్ ఈజ్ దేర్, యువర్ డాటర్ ఈజ్ దేర్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్. దానికి అప్లై చేద్దాం ఫస్ట్. ఓకే, లెట్ us put ourselves right now. And then slowly we will go to society, slowly we will go to bigger things. Okay, let us put this one first. Okay, now భౌతిక సౌకర్యాలు అంటే డబ్బుతో భౌతిక సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతాము. భౌతిక సౌకర్యాల వల్ల శరీరానికి ఉన్న సామర్థ్యం పెంచుకోగలుగుతాం తప్ప సుఖం అనేది దాంట్లోంచి రాదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రపోజల్. మీరు వెరిఫై చేయండి, వీ కెన్ కంటిన్యూ ద డిస్కషన్. దెన్ భౌతిక సౌకర్యాలు చేయగలిగేవి 3. పోషణ, శరీరానికి పోషణ ఇస్తాయి, శరీరాన్ని రక్షిస్తాయి, శరీరాన్ని సదుపయోగించుకోవడానికి 3 వాడుకుంటాము. ఇది కాకుండా ఇంకా దేనికన్నా వాడుకుంటే దాంట్లో కంటిన్యూటీ లేదు. ఓకే, సో అవుట్ ఆఫ్ అవర్ కన్ఫ్యూజన్ వీ మే అప్లై ఇట్, బట్ దాంట్లో కంటిన్యూటీ అనేది లేదు. ఓకే, మీరు ఎన్నిసార్లు మంచి బట్టలు వేసుకున్నా సరే ద అదర్ పర్సన్ కెనాట్ గివ్ యూ రెస్పెక్ట్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్ ప్రాపర్లీ. ఓకే, అందుకనే వేరే వాళ్ళని వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రతిసారి కొత్త మనిషి, నాకు రెస్పెక్ట్ ఇచ్చే మనిషిని వెతుక్కోవాల్సి వస్తుంది. రిలేషన్షిప్ ఈజ్ నాట్ దట్ వన్ టైమ్ ఇష్యూ, it is continuous. Okay, you cannot wear a very good dress, ask your wife to be happy with you, not possible. Okay, in family what is required? Relationship is required, that's all. Any amount of facilities will not do.
రిలేషన్షిప్ ఈజ్ రిక్వైర్డ్. లెట్ us చెక్ దిస్ వన్, ఫ్రాంక్లీ లెట్ us చెక్ దిస్. ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయా లేవా అండి? ఉన్నాయి కదా. డబ్బు తక్కువై ఎక్కువ సమస్యలు ఉన్నాయా? ఒక మనిషికి మధ్య సంబంధాలు తక్కువై ఎక్కువ సమస్యలు ఉన్నాయా? ఓకే, దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము? డబ్బు సంపాదించడానికి కేటాయిస్తున్నాం. సో సాల్వ్ ఎలా అవుతుందండి? డబ్బు తక్కువై ఎక్కువ సమస్యలు లేవు, సంబంధాలు తక్కువ ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కానీ మనం కేటాయిస్తున్న సమయం ఏంటి? డబ్బు సంపాదించడానికి. అయితే మన అంటే ఏమంటారు, ఒక 24 hours మనం తీసుకుంటే కనుక, ఓకే, దాన్ని 3 కింద డివైడ్ చేస్తున్నానండి. తనువు, మనస్సు, ధనము. ఓకే, తనువుకి 8 గంటలు, మనసుకి 8 గంటలు, ధనానికి 8 గంటలు. ఓకే, అంటే బాడీ ఏంటి, పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము, తర్వాత ఫుడ్, ఇట్లాంటివన్నీ 8 గంటలు. రఫ్ ఎస్టిమేషన్ నేను చెప్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. తర్వాత మనసుకు అంటే రిలేషన్షిప్స్కి 8 గంటలు, డబ్బు సంపాదించడానికి 8 గంటలు. ఓకే, సో 3కి మీరు ఇక్కడ ఏ నంబర్స్ అయినా పెట్టుకోండి, ఈ టోటల్ మాత్రం 24 అవ్వాలి అంతే, అది కండిషన్. సో ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాం, దీన్ని 10 చేసాం. సో ఏదో ఒకటి తగ్గాలి కదా ఇందులో రెండిట్లో, ఇది 6 అయ్యింది. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటాం, ఫైనల్గా ఇది 16 అయిపోయింది, ఇది 0. ఎలా అయ్యింది ఇది? ఓకే, సంపాదన మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినా సరే అవే ఆలోచనలు నడుస్తున్నాయి, ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ లేదు, కన్వర్జేషన్ లేదు, మొత్తం ఇదే. సో నువ్వు హ్యాపీగా ఉండడానికే టైం లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఏంటి? కావాలి కదా. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దిస్ వన్. ఇంకా గ్రేట్గా చెప్పాలంటే 18 గంటలు నేను పనిచేస్తున్నాను, 6 గంటలే దీనికి, అక్కడ 4 గంటలు నిద్రపోతుంది. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. వి ఫీల్ లైక్ దట్. యూ డిసైడ్ వాట్ యూ వాంట్. ఓకే, అర్థము అంటే ఈ 3 అండి. అర్థము అంటాం కదా. ఓకే, అర్థశాస్త్రంలో అర్థం ఇది 3: తనువు, మనసు, ధనము. ఈ 3 సరిగా యూస్ చేసుకోవడమే నాలెడ్జ్. ఎలా యూస్ చేసుకోవాలంటే విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో బాడీ, మైండ్, రిలేషన్షిప్స్ అండ్ మనీ, ఈ 3 కావాలి. సో ఈ కాంబినేషన్ అనేది యూ డిసైడ్ వాట్ డూ యూ వాంట్. ఓకే, ఐఎమ్ నాట్ డిసైడింగ్ ఫర్ యూ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఎనీ ప్రిస్క్రిప్షన్. యూ డిసైడ్ వాట్ ఈస్ అ గుడ్ బ్యాలెన్స్ ఫర్ యూ. నో ఈ బాడీ అండ్ సెల్ఫ్, సో భౌతిక సౌకర్యాలు కావాలి, దానికి డబ్బు కావాలి. అయితే నేను ఇక్కడ ఒక ఉదాహరణ రాస్తున్నాను, ఒక సర్కిల్. ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక సౌకర్యాలు. లైక్ లెట్స్ టేక్ ఫుడ్. ఓకే, భౌతిక సౌకర్యం. అయితే భౌతిక సౌకర్యాలు ఉంటే సరిపోతుందా, ఇంకేమన్నా కావాలా? దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. లైక్ సే ఇట్స్ ఎ లంచ్ టైమ్, యు ఆర్ హంగ్రీ అండ్ ఐ హ్యావ్ 2 చపాతీస్ ఇన్ మై హ్యాండ్. రైట్, మీకు ఆకలి అవుతుంది, నేను మీ మీదకి విసిరేసాను, తినండి అని చెప్పాను. తింటారా? తినరా? తినరు. ఎందుకు తినరు? లేదు కదా, అంతే కదా. అంటే రిలేషన్షిప్ సరిగా లేదు. రైట్, సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్పా ఫెసిలిటీయా? రిలేషన్షిప్. రైట్, అదే కుక్ ఉంది, ఆ రొట్టెలు విసిరేసాను నేను, అది వెళ్ళి తీసుకొని తింటుందా? తినదా? నౌ ఫర్ యానిమల్స్ physical facilities are necessary and complete. For human beings, they are necessary but not complete. Right? భౌతిక సౌకర్యాలు జంతువులకి దే ఆర్ నెససరీ అండ్ కంప్లీట్. ఓకే, జంతువులు ఫైట్ చేసేవి దేనికి? ఓన్లీ ఫర్ 2 reasons, ఫర్ ఫుడ్ ఆర్ ఫర్ మేటింగ్. ఓన్లీ ఫర్ 2 reasons దే ఫైట్, దట్స్ ఆల్. వెన్ థింక్ ఫుడ్. ఎస్ సార్. అవును సార్. నార్మల్ కండిషన్ రైట్ నౌ. క్రిటికల్ కండిషన్ ఐ విల్ గో టు ఇట్. ఓకే, జస్ట్ బేస్ సెటప్ చేస్తున్నాను అంతే. తర్వాత దెన్ విల్ గో టు నార్మల్ క్రిటికల్ కండిషన్స్. Okay, this is normal condition, just regular condition. Okay, so now we don't go to that. So it is necessary and complete for animals. For human being, necessary but not complete. What human being needs? Relationships. అది మేడం చెప్పారు కదండి,
relationships కావాలి. Okay. Now there is another thing I am writing here, right understanding. రైట్ అండర్స్టాండింగ్. ఈ మూడు కావాలా లేకపోతే ఇందులో ఏదన్నా వదిలేయొచ్చా? మూడు, రైట్ అండర్స్టాండింగ్, ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్షిప్స్, ఈ మూడు అవసరమా లేకపోతే ఏదన్నా వదిలేయొచ్చా దీంట్లో? మూడు అవసరం. ఓకే, ఏ ఆర్డర్, ఏది 1, ఏది 2, ఏది 3? సమ్ ఆఫ్ యూ కెన్ టెల్. ఒక నిమిషం మీరు తీసుకుంటా. రిలేషన్షిప్ 1, రైట్ అండర్స్టాండింగ్ 2, ఫిజికల్ ఫెసిలిటీ 3. ఇది మీ ఆర్డర్ సార్. ఇంకెవరైనా చెప్పండి. ఒక్క నిమిషం, తర్వాత మీ తర్వాత సార్. రైట్ అండర్స్టాండింగ్ ఫస్ట్, రిలేషన్స్ సెకండ్, థర్డ్. సార్ మీరు రైట్ సార్. సార్ ఫిజికల్ number 1, then understanding number 2, the relationship number 3. రిలేషన్షిప్ నెంబర్ 3. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకేదైనా ఆర్డర్ వచ్చేది? అలా 6 వస్తాయి కదా, 3 ఉన్నాయి. ఫ్యాక్టోరియల్ 3. విచ్ వన్ మేడం? 1, 2 రిలేషన్స్. మీరే చెప్పారు కదండి ఇది ఇంపార్టెంట్ అని. దీనికన్నా ఇంపార్టెంట్ సార్. ఈ మూడు కంపారిజన్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆర్డర్ మారుతుంది కదా సార్. హౌ? సార్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ మస్ట్ సార్. yes, no, that's what I am telling. Yeah, that's what when I am asking question. So that's a primary need, no? Yeah, ప్రైమరీ నీడ్ అది Yes. లేకుండా ఉండలేము. yes, కాబట్టి అది బేసిక్ గా బేసిక్ నీడ్స్ కింద కట్ తీసుకుంటే నెక్స్ట్ రిలేషన్షిప్ అవసరం. okay. రైట్ అండర్స్టాండింగ్. Without understanding relationship continue కాదు కదా. So now first and second లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఓకే, you are hungry, you need food, I am giving you food but without respect. You will take it or not, you check. You check నార్మల్ సిచ్యువేషన్లో మీరు తీసుకుంటారా తీసుకోరా? తీసుకోరు. అంటే రిలేషన్షిప్ ఈజ్ ప్రయారిటీ ఓవర్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇవి వద్దు అనట్లేదు నేను, ఈ రెండిట్లో ప్రయారిటీ ఏంటి అని అడుగుతున్నాను. సో రెండిట్లో ప్రయారిటీ రిలేషన్షిప్. రిలేషన్షిప్స్ ఎప్పుడు చెడిపోతాయి? అండర్స్టాండింగ్ ఉంటే చెడిపోతాయి, అండర్స్టాండింగ్ లేకపోతే చెడిపోతాయి. సో నౌ what is 1, what is 2, what is 3, you decide. First one is right understanding. First one, no, actually ఇప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే రివర్స్ చేసామండి. ఇప్పుడు వీఆర్ గివింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఫిజికల్ ఫెసిలిటీస్, థింకింగ్ దట్ ఇఫ్ వీ హ్యావ్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్ విల్ బీ మోర్ హ్యాపీ. దట్ ఈస్ ద కన్ఫ్యూజన్. దీన్నే భ్రమ భ్రాంతి అంటామండి. మన లోపల ఉన్న అంటే ఏమంటారు అతి బలంగా నాటుకున్న మాన్యత ఇది. ఇది తీసేయాలి. ఓకే, ఇది తీసేయాలి. చూస్తే బోర్డు మీద ఈజీగా అనిపిస్తుందండి, లోపల నాటుకుంది ఇది తీసేయాలి. ఓకే, రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ ఫెసిలిటీస్. అండ్ వెన్ ఐ హ్యావ్ అండర్స్టాండింగ్ దెన్ ఓన్లీ రిలేషన్షిప్స్ కెన్ బి ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఎవరితోనో గొడవపడ్డ తర్వాత వేరే వాళ్ళతో చెప్తాం కదా. చెప్తున్నప్పుడు మనది కరెక్ట్ అని చెప్తామా వాళ్ళది కరెక్ట్ అని చెప్తామా? మనది కరెక్ట్ అని చెప్తే మనకు అండర్స్టాండింగ్ ఉన్నట్టు కదా. ఓకే, అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఈ దాన్ని సెటరైట్ చేయాలా, అండర్స్టాండింగ్ లేని వాళ్ళు సరిగా సెటరైట్ చేయాలా రిలేషన్ని? మనం ఏం చేస్తున్నాం, ఇంకా పెంచుతున్నాం దాన్ని. ఓకే, ఎవరితో అయితే గొడవ ఉంటుందో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరితో మాట్లాడేస్తాం. ఓకే, సో దెన్ వీఆర్ అగ్రవేటింగ్. సో వీ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ రిలేషన్షిప్. సో సంబంధాల గురించి విల్ డిస్కస్. ఓకే, సో ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్షిప్స్ అండ్ రైట్ అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు మన ఫోకస్ ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ అయితే కనుక, అంటే భౌతిక సౌకర్యాల మీదనే మన ధ్యాస అంతా ఉంటే కనుక దాన్ని జీవచేతన అంటామండి. జీవచేతన, యానిమల్ కాన్షియస్నెస్. దాన్ని జీవచేతన అంటాం. మన ఫోకస్ ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇప్పుడు మన గురించి మనం ఒకసారి ఆలోచించి చూస్తే తెలుస్తుంది. అంటే నేను ఎంతసేపు వస్తువులు, కారు ఇట్లాంటివి ఉన్నాయి కదా, నాకేం కావాలి, నెక్స్ట్ ఏం కావాలి, డబ్బులు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి చూడు. 24 hours my thinking is on this only, maximum. That means my consciousness is animal consciousness. Animal consciousness అంటే దీంట్లో 4 అండి. ఓకే, 4 ఉంటాయి. ఏంటంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము. ఆహారము, నిద్ర, భయము, మైథునము. దీస్ ఆర్ ద 4 characteristics of animal consciousness. ఆహారము, నిద్ర, భయము, మైథునము. So I want only these things. Okay, then if my focus is all 3, దీన్నే మానవ చేతన అంటాం, హ్యూమన్ కాన్షియస్నెస్.